నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి బలపరిచి నడిపించును గాక. ఈ దిన ధ్యానవాక్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుందాం. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషుడును చూసి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఐనేయ అనే వ్యక్తి గురించి అనేక సార్లు మనం విన్నాం. ఈ ఐనేయ అనే వ్యక్తి ఒక మంచి సంఘములోకి గల ఒక అద్భుతమైనటువంటి విశ్వాసి. ఇతడు లోద్దా పట్టణంలో ఉండేవాడు. లోద్దా అనే ప్రాంతంలో అనేక మంది పరిశుద్ధులు ఉన్నారంట. ఆ పరిశుద్ధుల యొద్దకు పేతురు గారు వెళ్ళేసరికి ఆ లోద్దాలో పరిశుద్ధుల మధ్యలో బలహీనుడిగా కనపడుతున్న ఈ ఐనేయ ఉన్నాడంట. ఇతడు 8 ఏండ్ల నుంచి బలహీనుడిగా పక్షవాయువుతో మంచం మీదే ఉంటూ ఉన్నాడంటండి. నిజంగా అతన్ని చూసి పేతురు గారు అంటున్నాడు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అంటున్నాడు. వెంటనే నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అడగలేదు. అక్కడ ప్రభు అభిషేకం కలిగినటువంటి ప్రభు ఆత్మతో నింపబడిన దైవజనుడు పేతురు గారు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అని చెప్పంగానే, నువ్వు లేచి పరుచుకో అనగానే అతడు వెంటనే లేచాడట. ఒక అద్భుతం. నిజంగా ఐనేయ అనే పేరుకు గల ఒక అర్థం ఏమిటి అంటే స్తుతి. ఐనేయ అనే పేరుకు గల అర్థము స్తుతి. స్తుతి నీ స్థితిని మారుస్తుందని భక్తులు తెలియచేస్తూ ఉంటారు. స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. స్తుతి మన జీవితాలను మారుస్తుంది. స్తుతి మన కుటుంబ పరిస్థితులను మారుస్తుంది. స్తుతి మన యొక్క జీవితంలో ఉన్నత కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధుల సంఘములో పక్షవాయువుతో మంచం మీద ఉండేటటువంటి ఇతని పరిస్థితి, లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఇతని స్థితిని మనం గమనించినట్లయితే, ఇతని పేరులో ఉన్నటువంటి ఒక అర్థవంతమైనటువంటి కార్యం, ఇతను కూడా పరిశుద్ధుల సహవాసంలో కలిగి స్తుతితో ముందుకు కొనసాగాడు గనుకనే స్తుతి ఇతని స్థితిని, ఐనేయ స్థితిని మార్చేసింది. హల్లెలూయా. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి నీ ఇంట్లో ఉంటే నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ వ్యాపారంలో ఉంటే మీ స్థితిని మారుస్తుంది. స్తుతి మీ యొక్క కుటుంబంలోనే కాదు, వ్యాపారంలో కాదు, ఉద్యోగంలో కాదు, నువ్వెక్కడికి వెళ్ళి ఏ స్థలానికి వెళ్ళినా స్తుతి నీ నోట ఉంటే అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు చూస్తారు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిశుద్ధులు ఉన్నటువంటి ఆ లోద్దా పట్టణానికి పేతురు గారు వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధుల మధ్యలో ఉన్న బలహీనుడిని గూర్చి పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రవచనాత్మపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడని. ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు స్తుతి వలన, స్తుతి ద్వారా, స్తుతితో నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ స్థితిని కూడా నా ప్రభు మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, యెరికో పట్టణం ఇజ్రాయేలులు బయలుదేరి వెళుతుండగా యెరికో గోడలు అడ్డుగా ఉన్నాయి. అడ్డుగా ఉన్న యెరికో గోడల చుట్టూ ఇజ్రాయేలులు యాజకులు 7 రోజులు తిరిగి 7వ రోజు 7 మార్లు తిరిగి ఆర్భాటముతో కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతించారంట. ఎప్పుడైతే కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతించారో చూడండి,
ఎంతో పెద్దవిగా ఉన్నటువంటి ఆ యెరికో గోడలు కుప్పకూలిపోయినాయి. నువ్వు స్తుతించు, పెద్ద సమస్యలు కూడా కుప్పకూలిపోబోతున్నాయి. నీవు స్తుతించు. ఎంత పెద్ద శోధనలైనా, అయ్యో నేను జయించలేకపోతున్నాను, అయ్యో నేను వీటిని ఎదిరించలేకపోతున్నానని కృంగిపోతున్నావా, భయపడుతున్నావా? స్తుతి. నీకున్న సమస్యలన్నిటినీ కూల్చివేయనట్లుగా దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ అయినయ్య పరిశుద్ధులతో కలిసి స్తుతిస్తూ ఉండేవాడు, ప్రార్థిస్తూ ఉండేవాడు, ఆరాధిస్తూ ఉండేవాడు. పేతురు అంతకు పైగా వాక్యంలో మనం చూస్తే చూడండి, కావున యోదయ గలలయ సమరయ దేశముల యందంతటను సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానముగా ఉన్నదంట. పేతురు యోదయ గలలియ సమరయ ప్రాంతాల్లో సువార్త ప్రకటించే యేసుప్రభు తర్వాత ఆ ప్రాంతాలన్నిటిలో కూడా సమాధానముతో ఉన్నాయి. సమాధానముతో ఉన్నటువంటి ఆ ప్రాంతమును వదిలిపెట్టి లోర్దా అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ కారణం ఏంటి అంటే, స్తుతి పేతురు గారు నా ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయింది. స్తుతి లోర్దా ప్రాంతానికి పేతురు గారిని తీసుకెళ్ళింది. నీవు కూడా స్తుతిస్తే పరలోకంలో ఉన్న దేవుడు నీ దగ్గరికి రావటానికి సింహాసనం, చూడండి, స్తుతుల ఆసీనుడుగా ఉండునట్లుగా నువ్వు సింహాసనం వేసినట్లుగా మారుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు వేసిన స్తుతుల మీద యేసు ప్రభు సింహాసనాసీనుడిగా వచ్చి కూర్చుంటాడు. కృప కలుగునుగాక. అందుకనే అయినయ్యా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును స్తుతిస్తే ఆయన నీ బ్రతుకు బాగు చేస్తాడు, నీ శరీరాన్ని బాగు చేస్తాడు, నీకు కుటుంబం అంతటిని బాగు చేస్తాడు, నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి సమస్యలను ఆయన తొలగిస్తాడు, కృపాక్షేమములతో నింపుతాడు. పౌలు శీలను చెరసాల్లో చూడండి, బండకు బిగించి చెరసాల్లో వేసినప్పుడు పౌలు శీల పాటలతో ప్రార్థన చేశారంట. అంటే ప్రభువుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తున్నారు. నా ప్రాణమా, నా సమస్తమా యెహోవాను స్తుతించుమా అని చెప్పి ప్రభుని స్తుతిస్తుండగా చెరసాల పునాదులు అదిరిపోయాయి, ఆ తలుపులన్నీ తెరుచుకోబడ్డాయి. వీళ్ళు పౌలు శీలకు బిగింపబడిన బండలు కూడా ఊడిపోయినాయి అంటండి. నీకు ఏ బండలు బిగించబడ్డాయో, ఏ మంత్రశక్తులైనా, ఏ చిల్లంగితనములైనా, ఏ చేతబడి ప్రభావాలైనా, ఏ దురాత్మ ప్రభావాలైనా నా ప్రభు పటాపంచులు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదు. విశ్వాసం ఉంచు, నమ్ము, స్తుతించు. లేచినది మొదలుకొని అయినయ్య స్తుతి ద్వారాగా తన జీవితాన్ని ప్రారంభించాడు. 8 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 8 ఏండ్లు మంచం మీదే ఉండి స్తుతిస్తూ ఉండుంటాడు. లోర్దా పట్టణానికి దేవుడు తన సేవకుడిని పంపించి మంచం మీద ఉన్న వ్యక్తిని లేపటానికి కృప చూపించాడు. ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి నీవు నిజంగా నీకు అద్భుతం జరగట్లేదు, ఆశ్చర్యకారం జరగట్లేదు, మేలు పొందుకోలేట్లేదంటే నువ్వు ప్రార్థన మానేసావు, స్తుతించటం మానేసావు, ఆరాధించటం, ప్రార్థించటం, మోకాళ్ళు వేయటం మానేసావు. అందుకే అద్భుత కార్యాన్ని చూడలేకపోతున్నావు, ఆశ్చర్య కార్యాన్ని చూడలేకపోతున్నావు. ఈ రోజైనా స్తుతించటం ప్రారంభించు, ప్రార్థించటం ప్రారంభించు. నీ జీవితం అద్భుతంగా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అయినయ్యాను లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు, నీ స్థితిని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. అయినయ్యా అనే పేరుకు గల అర్థము స్తుతి. స్తుతి నీ నోట ఉంటే, స్తుతి నీ ఇంట ఉంటే, స్తుతి నీ వ్యాపారంలో ఉంటే, స్తుతి నీ వ్యవసాయంలో ఉంటే, స్తుతి నీ కుటుంబంలో ఉంటే ఉన్నతమైన కార్యాలు పొందుకుంటారని ప్రభు పేరిట తెలియచేస్తూ, అయినయాను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయాలని ప్రార్థిస్తూ దేవుని మాటలను ముగిస్తున్నాను. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, నిరంతరము ఆరాధించబడుతున్నటువంటి ఆరాధ్య దైవమైన మా యేసు ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, స్తుతి ద్వారా యేసు నామములో జయము పొందుదురుగాక. గొప్ప కార్యాలు చేయండి నాయనా. స్తుతి లోర్దాలో ఉన్నటువంటి అయినయ్య చేసిన స్తుతి పౌలును ప్రభువా తీసుకువెళ్ళి అతడు బాగుపడటానికి కారణంగా మార్చబడ్డాది. యేసు నామములో ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు
ఒకవేళ స్తుతి లేక, ప్రార్థన లేక నీకు దూరం అయిపోయి ఉన్నారేమో, ఈ రోజున ఈ క్షణమున ప్రార్థిస్తూ ఉండగానే, ప్రార్థనలో ఏకీపిస్తుండగానే గొప్ప జయము నజరేయుడైన యేసు నామములో పొందుకుందురుగాక. కృప ద్వారా బలపరచమని, ఆర్థిక పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ శోధనలను, సమస్యలను తొలగించి క్షేమస్థితినిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.